వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ప్రధానంగా ఎక్కడ చూసినా కూడా ఒకటే వినిపిస్తోంది, బెట్టింగ్ యాప్స్. దీంట్లో యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, వీళ్ళ మీద కేసులు. దీనికి సంబంధించి ఇటు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ నుంచి ప్రశ్నలు. సో అసలు ఏంటి ఇదంతా కూడా అని చూసినప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ మీద కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, యూట్యూబర్స్ కావచ్చు, వాళ్ళ మీద 11 మంది మీద ఇరు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అనే నేపథ్యంలో బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అని చెప్పేసి ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కొన్ని ఆడిపిస్తూ ఉన్నారు, వీళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు బెట్టింగ్ యాప్స్ని అంటూ 11 మంది మీద గేమింగ్ యాక్ట్ కింద పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్, హర్షద్ సాయి, రీతూ చౌదరి, టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్, మొత్తం కూడా వీళ్ళు 11 మంది. వీళ్ళ మీద అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసులు అయితే నమోదవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక ఇంటర్వ్యూలో హర్షద్ సాయి ఏం చెప్తారంటే, నేను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు అని. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటీవల ఇంకో యూట్యూబర్ చెప్పడం ఏంటంటే, నాకు కూడా ఇటువంటి ప్రమోషన్స్ వచ్చాయి, ఒక రోజుకి ₹1,00,000 నుంచి 1.5 లక్ష బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి ఇస్తామని చెప్పి ఆఫర్ వచ్చింది అంటే, సో ఎంత రేంజ్లో వీళ్ళు లబ్ధి పొందుతున్నారు అనేది మనం చూడాలి. చిన్న యూట్యూబర్లకి ₹1,00,000, 1.5 లక్ష ఫర్ డే వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు అంటే అల్టిమేట్గా వాళ్ళెంత సంపాదిస్తున్నారు బెట్టింగ్ యాప్స్ పేరు మీద. సో ఇంత సంపాదిస్తూ ఉన్నారంటే సగటు మానవుడు, సామాన్యుడు అత్యాశకు పోయి ఎంత కోల్పోతున్నాడు, ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరు కూడా ఊరికే డబ్బులు ఇవ్వరు. సో మనకేదో ఒక సినిమాలో చెప్పినట్టు ఎక్కడ కూడా అంటే ఉచితంగా ₹10 వస్తున్నాయని దాని వెనక పెద్ద ఇది ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఫ్రీగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి మనం చూసినప్పుడు బోనస్ 2,000 నుంచి 34,000 వరకు బోనస్ ఇస్తున్నారట. సో ఫస్ట్ మనకేంటంటే అకౌంట్లో బోనస్ పడుతుంది, ఆ బోనస్ వచ్చింది కదా అని గేమ్ స్టార్ట్ చేయడం అలవాటు చేస్తారు వాళ్ళు బోనస్ ఇచ్చి. మనం ఎప్పుడైతే ఈ అలవాటుగా మారుతుందో క్రమేణా దాని మీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ ఆసక్తి ఏమవుతుందంటే మనం డబ్బులు కోల్పోయేలాగా చేస్తుంది. దీనివల్ల చిరు వ్యాపారులు నష్టపోతున్నారు, చిరు ఉద్యోగులు నష్టపోతున్నారు. రామం రాఘవం సినిమాలో కూడా ఇదే చూపించారు మనకు. అలాగే ఇక్కడ చూసుకున్నప్పుడు ప్రధానంగా 1000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నారట ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. దీని మీదనే ఈ 11 మంది మీద కేసులు నమోదైతే ఈ 11 మంది ఏం చెప్తారంటే, అభిషేక్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సోను సూద్, విజయ్ దేవరకొండ, అలాగే ప్రముఖ క్రికెటర్ ధోని, గంభీర్, కోహ్లీ, ఇలా అందరూ కూడా చేస్తూ ఉన్నారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళు పెద్ద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు చేస్తే తప్పులేంది, మేం చేస్తే తప్ప అనేది వీళ్ళ ప్రశ్న. ఇలాగే కొంతమంది టీవీ యాంకర్లు కూడా చేస్తూ ఉన్నారని. నిన్న మనకు ఒక వీడియో వచ్చింది, మెట్రో రైల్ మీద మొత్తం కూడా యూట్యూబ్కి సంబంధించి ఒక బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి క్లిప్పింగే కనిపిస్తుంది. దీన్ని బట్టి తప్పెవరిది, ఎందుకు ఇలాంటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు? ట్రైన్స్, మరి గవర్నమెంట్ పెట్టినటువంటి ట్రైన్స్ మీద మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా. ఇవి ఈ యూట్యూబర్లు ప్రస్తుతం లేవనెత్తేటువంటి ప్రశ్నలు. ఇటు నా అన్వేష్ నుంచి అతను ప్రశ్నలు రేకెత్తిస్తుంటే కొంతమంది ఏం చెప్తారంటే అతను కూడా ఒక దశలో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశాడు, మరి ఇదేంటి అనేది అడుగుతూ ఉన్నారు. సో మొత్తానికి సజ్జనార్ అయితే ఆయనైతే ఐపీఎస్, మరి ఆయన వీళ్ళ మీద కఠినంగా శిక్షలు తీసుకోవడం జరుగుతుందని చెప్తూ ఉన్నారు. దీని అందరి మీద మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఫయాజ్ ఉన్నారు. వారిని ఒకసారి ఫోన్ లైన్లో తీసుకొని వారితో మాట్లాడదాం, వారు ఏమంటారో విందాం. ఫయాజ్ గారు. హలో ఫయాజ్ గారు నమస్తే అండి, నేను సాస్ టీవీ నుంచి. నమస్తే ఫయాజ్ గారు, చూస్తున్నారు కదా టీవీలో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని చెప్పి దాని మీద యూట్యూబర్స్ అని చెప్పి 11 మందిని మరి వారి మీద కేసులు కూడా నమోదవడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అంటారు? అసలు బెట్టింగ్ అనేది జూదం కదండి. బెట్టింగ్ అంటే అది ఏ రూపంలో ఉన్నా జూదమే. ఇప్పుడు జూదం అనేది జీవితాల్ని చిందరవందర చేస్తుందండి. అది పేకాట కావచ్చు, లేకపోతే గుండాట కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే అందులో ఇది ఒక భాగం. ఆన్లైన్ బెట్టింగ్ ఒక భాగం. ఓకే. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన కొత్త రూపాంతరం చెందినటువంటి ఒక
కొత్త జూదం ఏమిటంటే ఇదేనమాట, ఉమ్, బెట్టింగ్ యాప్ అనేది. ఇట్లాంటివి ఇప్పుడు దొంగతనానికి ఎన్ని రూపాలు ఉన్నాయో, ఈ జూదానికి కూడా అన్ని రూపాలు ధరిస్తోంది అది. ఓకే. దీనికి తొందరగా ఇప్పుడు దీనికి ఆకర్షణకి లోనయ్యేది ఎవరంటే పేద దిగువ మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఆకర్షణకు గురవుతారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆదాయం స్వల్పం. ఏదో మనకు ఏదన్నా తగిలితే ఏదన్నా 4 రూపాయలు వస్తాయేమో అని ఆశపడి ఉన్నది పోగొట్టుకునే పరిస్థితి. దీంట్లో పైపెచ్చు బాగా సెలబ్రిటీస్ అనే వాళ్ళు దీనికి ఒక కలర్ ఇచ్చి ఇది మంచిది అది మంచిది అని చెప్పడం అనేది చాలా చాలా దుర్మార్గం. వాళ్లకు ఇన్కమ్ కోసం ఇతరుల జీవితాల్ని బలిపెట్టడం అనేది ఇంకా ఇంకా ఘోరం. ఇది చేయకూడని తప్పు. వీళ్ళు ఏమంటారంటే, యూట్యూబర్స్ ఏమంటారంటే, సీనియర్ స్టార్స్ చేస్తున్నారు, షారూక్ ఖాన్, ధోని లాంటి క్రికెటర్స్ చేస్తున్నారు, సోను సూద్ చేస్తున్నారు, వాళ్ళకు లేనిది మాకు వచ్చిందా అనేది వీళ్ళ ప్రశ్న. నిజమేనండి. ఇప్పుడు ఎవరైనా పెంట తింటున్నాడని చెప్పి మనం తింటామండి? అంతే. ఎంత చండాలం అండి అది. ఎవరైనా తప్పు చేస్తే దాన్ని దండించాలి, లేదంటే అది కరెక్ట్ కాదు అని చెప్పాలి. కానీ వాడు తప్పు చేశాడని నేను తప్పు చేస్తాను అనడం ఎంతవరకు సబబు చెప్పండి? అది చేయకూడదు కదా. ఫయాజ్ గారు, మరో యూట్యూబర్ ఏమంటాడంటే, నేను ఈ విధంగా సంపాదించిన డబ్బుని సేవ కోసం, అంటే హర్ష సాయి అనేటువంటి వ్యక్తి, నేను సేవ కోసం ఖర్చు పెడుతున్నాను అంటున్నాడు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు? ఏం తీసుకుంటారు? అదేదో చదివేస్తే ఉన్నమతి పోయిందని అట్లా ఉంది ఈ వ్యవహారం. ఒకరి దగ్గర ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఇంకోటి జీవితాన్ని ఏందయ్యా నువ్వు బాగు చేసేది? ఏమన్నా అర్థం ఉందా? అసలు మాట్లాడడంలో ఏమన్నా ఒక రీతి ఉందా? ఇది నేను చెప్పానే సామెత సరిగ్గా ఇతనికి సరిపోతుంది. చదివేస్తే ఉన్నమతి పోయిందని. ఆ చదువుకున్నందుకు మన జ్ఞానం కలగాల, మంచి దారిలో నడవాలా, నలుగురికి దారి చూపే దీపం కావాలి. కానీ చదువు ఇదేంటండి? ఇది యూట్యూబర్ ఉండి అతను మంచి చేయాలి, సమాజానికి ఏదైనా మంచి హితవు చెప్పాలా? ఆలోచన పరంగా ఉందా? ఇది చండాలంగా ఉంది. ఏం చేద్దామండి? సెలబ్రిటీలు కూడా దీనికి రావడం అనేది చాలా చాలా విచారించదగిన విషయం. దీని మీద ప్రభుత్వం అయితే గట్టిగా చర్య తీసుకోవాలి, వీటిని లేకుండా చేయాలి. అప్పుడే పేదవాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఎన్ని చెప్పినా పేదవాళ్ళు ఇట్లాంటి ఆశలకు లోను కావడం కూడా కరెక్ట్ కాదు. అలాగే ఇంకొకరు ఏమంటారంటే, ఫయాజ్ గారు, ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఈ లింకులు ఓపెన్ కాకుండా ఉంటే బాగుంటుంది కదా, దీనికి కారణం ప్రభుత్వమే కదా, అలా చేయొచ్చు కదా, టిక్ టాక్ బ్యాన్ చేశారు, మరి దీన్ని ఎందుకు బ్యాన్ చేయట్లేదు అనేది వాళ్ళ ప్రశ్న. నిజమే, చేయాలండి. ఇది మంచి సూచన. ఇది ఎందుకంటే ఇంతమందిని ఇంతమంది జీవితాలు నాశనం చేస్తున్న ఈ యాప్ల్ని మనం వదిలిపెట్టడం అనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలి. వీలైతే వీటిని లేకుండా చేయాలి. మంచి సూచనేనండి ఇది. ఎవరైనా ఆచరించాలి. అది ప్రభుత్వం పైన మరింత బాధ్యత ఉంది. ప్రజల జీవితాల గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది తప్పకుండా చేయాలనేది నా సూచన కూడా. సో చివరిగా మీరేం చెప్తారు వీళ్ళ గురించి కానీ, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ? ఏం చెప్తామండి, ఇప్పుడు ఇది ఏమైందంటే ఈజీ మనీకి అలవాటు పడడం అనేది ఈ రోజు సమాజంలో ఎక్కువ మంది ఇదవుతున్నారండి. మనం కష్టపడితే వచ్చే 4 రూపాయల్లో ఉండే ఆనందం వేరు, ఊరికే వచ్చే మనీతో మనం పొందే ఆనందం వేరండి. ఇది తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఇది కుటుంబాల నుంచి, తల్లిదండ్రుల నుంచి ఇది రావాలండి. బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పాలి, అయ్యా ఇది కరెక్ట్ కాదు, ఇది మనం వెళ్ళేది మార్గం కాదు నాయనా, ఇట్లాంటి మార్గాలకు వెళ్ళకూడదని ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు చెబితే వాళ్లకు బాగుంటుంది. సంస్కారం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలనేది నా ఆలోచన అండి, నా సూచన కూడా. చాలా చాలా మంచి విషయం చెప్పారు, ధన్యవాదాలండి. మంచిది, నమస్తే, థ్యాంక్ యూ. సో విన్నారు కదా, నెల్లూరుకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్, సుమారుగా 30 సంవత్సరాల పైగా అనుభవం వారి సొంతం అనమాట. వారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా. సో ఇక్కడ ఎక్కడి నుంచి అంటే ఈజీ మనీ ఏదైతే ఉందో, ఈజీ మనీ వస్తుందని కానీ, ఈజీ మనీకి కానీ అలవాటు పడే యువత బెడదవ పడుతూ ఉన్నారు. అలాగే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాడు చేస్తున్నాడు కదా నేను చేయడం అనేది సరైన పద్ధతి కాదు.
ఎవరు చేసినా కూడా మంచి చేయాలి, మంచి కోసం చేయాలి. లేదా నేను ఆ డబ్బు తీసుకొచ్చి హర్షసాయి అనేటువంటి వ్యక్తి చెప్పినట్టు సేవ కోసం ఖర్చు పెడతానంటే అది చదువుకున్న వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం, అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. సో మొత్తానికి ఏదైతే ఉందో చాలా మంచి విషయాలు అయితే చెప్పారు. మొత్తానికి ఈ బ్యాన్ చేయాల్సినటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అంటే టిక్టాక్ని బ్యాన్ చేశారు కాబట్టి దీన్ని కూడా బ్యాన్ చేస్తే దేశంలో ఏ యువత కూడా నష్టపోకుండా ఉంటారు కదా. దేశ యువతని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక్కడ అటువంటి యాప్స్ ఓపెన్ కాకుండా చేయగలిగితే మాత్రం దీనికి చెక్ పెట్టినట్టే. లేకపోతే ఇతను చేయకపోతే ఇంకొకరు చేయకపోతే ఇంకొకరు చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని చూసి యువత పెడదవ పడేటువంటి అవకాశం ఉంది. వీరు ఇచ్చేటువంటి ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో 5,000 బోనస్, 3,000 బోనస్, 2,000 బోనస్, ఈ బోనస్కి చూసి తర్వాత క్రమంగా ఆ గేమ్కి అలవాటు పడిపోయి అలా కంటిన్యూ అయిపోయి తమ జీవితాలు నాశనం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి చేయకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఫయాజ్ గారి అభిప్రాయం. సాస్ టీవీ అభిప్రాయం కూడా అదే. ఇది ఇవాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.